హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన వాళ్ళు అంటే ఈ చిరు వ్యాపారం చేసుకోవడానికి ట్రై చేసే వాళ్ళందరూ కూడా చాలా వరకు కొంతమంది లేడీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కామెంట్స్లు అయ్యే వస్తున్నాయి, అన్న మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అంటే పని చేయడానికి వాళ్ళు ఎక్కడి నుంచి సరుకు తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలని వాళ్ళకి తెలియట్లే. కొంతమందికి ఎవరైనా ఏ వ్యాపారం చేయదలుచుకున్నా, చిన్న వ్యాపారాలు తక్కువ పెట్టుబడి, తక్కువగా ఆలోచించండి. ఎక్కువ కోసం పరిగెట్టద్దు. ఎందుకంటే మనకి ఆ మాత్రం బతకడానికి ఉంటే చాలు. మనం తీసుకెళ్లేది ఏమి ఉండదు. దానికోసం శ్రమ పడిపోయి, ఇబ్బందులు పడిపోయి, ఆరోగ్యాలు పాడు చేసేసుకొని, మన ఆరోగ్యాలు ఇబ్బందులు పడి మనం ఆ రకంగా అడ్డం పడే కంటే మనకు వచ్చే కొద్ది దాంట్లో హ్యాపీగా మనం కొద్దోడం కాబట్టి హ్యాపీగా బతికేయచ్చు. ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు. కొంతమందికి ఆడవాళ్ళు చాలా వరకు చేసుకునేవాళ్ళు చాలా వరకు ఉన్నారు. కొంతమంది ఏమో బయటికి రావడానికి సిగ్గుపడతారు, రారు. ఏ చిన్న చిన్న పనులు చేసుకొని, అంటే ఇంట్లో యజమాని కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కదా. సరే, ఇద్దరు బాగానే ఉన్నారు, కానీ ఆదాయం సాలకపోతే తప్పదు, బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సిందే. మీరేం చేయగలుగుతారంటే, మన చిన్న వ్యాపారాల్లోనే తొందరగా పాడవకుండా ఉండేవి చాలా ఉన్నాయి. అంటే ఒక కూరగాయలనే కాదు, ఒక పళ్ళనే కాదు. ఎందుకంటే ఇవి చాలా వరకు పాడైపోతాయి, ఉండవు. అంటే బయట తిరిగి గంపల్లో పెట్టుకుని అమ్ముకునే వాళ్ళని చూసా నేను. అంటే చిన్న చిన్న వాళ్ళు అందరిని అంటలేదులేండి. మీరు కొంతమంది లేడీస్ బయటికి వెళ్ళి పని చేసుకోలేని వాళ్ళు, అంటే కాస్త చదువుకున్న వాళ్ళు, అంటే ఆఫీసులోకి వెళ్ళి చేసుకుంటారు, పర్లేదు, వాళ్ళు హ్యాపీ. మరి అవి కూడా చేతకాని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇళ్ళల్లో కూర్చొని మీరు ఏం చేయగలుగుతారు? ఇళ్ళల్లో కూర్చుంటే ఏమి రాదు కదా. ఇళ్ళలోనే కూర్చొని ఇళ్ళలోనే సంపాదించారంటే అవ్వదు. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు చిన్నగా ఏదన్నా, నాకు తెలిసిన ఐడియాగా మీకు ఏం చెప్తారంటే, మీకు సొంతంగా, అంటే మీ సొంతంగా ఇల్లు ఏమైనా ఉంటే, ఒక చిన్న గది పట్టిన ఏమైనా ఖాళీ ఉంటే, ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఎక్కువగా లేడీస్కే చెప్తున్నాను. జెంట్స్ అంటే జెంట్స్ వాళ్ళు బయటకు వెళ్ళి తిరిగేసి చేసేసి, ఆడవాళ్ళు కూడా బయటకు తిరుగుతున్నారు. ఎందుకంటే నాతో పాటు తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు రోడ్డు మీద. వాళ్ళు చక్కగా బేరం చేసుకుంటున్నారు, వాళ్ళకి బాగానే ఉంది. నన్ను పలకరిస్తూ ఉంటారు, అన్న ఈరోజు బేరం లేదు, మొన్న వచ్చాను అప్పుడు బాగుంది, మొన్న బేరం ఈరోజు లేదు అని చెప్పి నాతో మాట్లాడుతూ ఉంటారు. మేము మాట్లాడుకుంటాం, కనపడితే మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎవరికి తోచిన పని వాళ్ళే చేసుకుంటారు. ఇదే చేయాలని చెప్పి నేనేం చెప్పట్లా. అంటే మీకు సొంతంగా ఇల్లుండి దాని ఒక గది పట్టున, అంటే చిన్న గది పట్టున ఏమన్నా ఉంటే అక్కడ మీరు చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ వీధి కానీ, మీరున్నే కాలనీలు కానీ, ఏరియాలు కానీ, మీకు సొంత స్థలం ఉంటే ఆ స్థలంలో ఏం పెడితే, చుట్టుపక్కల ఏమున్నాయి, ఏమీ లేవు అని ముందు గ్యాదర్ చేయండి. చుట్టుపక్కల ఏమున్నాయి, ఏమి లేనివి, ఇప్పుడు చుట్టుపక్కల ఏమి లేవు, అక్కడ అది మనం పెడితే సక్సెస్ అయిద్దా, సక్సెస్ అవ్వదా అనేది మీరు 1-2 సార్లు ఆలోచించండి. ఇది కేవలం నేను చాలా వరకు లేడీస్గా చెప్తున్నానండి, జెంట్స్ కాదు. జెంట్స్ అంటే బయట తిరిగి చెప్తాను నేను. లేడీస్ ఏంటంటే ఇంట్లోంచి బయటకు కూడా రానోళ్ళ గురించి చెప్తున్నాను. చాలామంది నేను చూసిన వాళ్ళు చిన్న చిన్న బడ్డీ కొట్లు కూడా పెట్టుకొని హ్యాపీగా జీవితం సాగిస్తున్నారు. ఓకే, వాళ్ళందరికీ నా నమస్కారం అమ్మా. కొంతమంది అది కూడా చేయలేక ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియక చాలా ఇబ్బంది పడి కామెంట్ కూడా వచ్చింది నాకు ఒక ఊరు నుంచి. ఆ ఊరి పేరు చెప్పనులే కానీ మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. అమ్మ, మీరు 10x10 ఏదో మీకు స్థలం ఉందని చెప్పారు, చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి కూడా నాకు అన్నీ చెప్పారు. మీరు, నా సలహా ఏంటంటే, ఈ వీడియో చూస్తే నా సలహా ఏంటంటే, మీరు మాత్రం కన్ఫామ్గా మీ దగ్గర అమౌంట్ ఉంటే ముందు చిన్నగానే ఓ అట్టాసంగా ఏం పెట్టేయద్దు, చిన్నగానే పెట్టండి. చిన్న షాపు, చిన్నగానే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ స్టార్ట్ చేయండి.
చెయ్యండి, కొద్ది కొద్దిగా తెచ్చుకొని చెయ్యండి, ఎక్కువ చేయొద్దు. అంటే ఒకేసారి ఒక 50,000 సరుకు తీసుకొచ్చేసి పెట్టేసేసి షాప్ చాలా అందంగా ఉండాలి, డెకరేషన్గా ఉండాలని చెప్పేసి మొత్తం తేవద్దు. ముందు దాని పరిస్థితి ఏంటో చూడండి. ఒక 20,000 తెచ్చుకోండి. 20,000 అంటే షాప్లోకి చక్కగా మీరు ఒక చిన్న ఎదర ఒక టేబుల్ లాగేసేసుకొని ఆ టేబుల్ మీద ఒక ఫ్యాన్సీ సెట్ చేయండి. టేబుల్ మీద ఒక ఫ్యాన్సీ సెట్ చేసుకోండి. అంటే కామెంట్ చేసిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఆడవాళ్ళు ఎవరైనా ఇంటికాడ ఉంటే, సొంత ఇల్లు ఉంటే అది మీకు ఉపయోగపడేటట్టుగా చేసుకోవాలి. ఆ స్థలాన్ని కాస్త ప్లాస్టిక్, కాస్త ఫ్యాన్సీ, పెద్ద 20,000 అంటే పెద్ద ఇదేం కాదు. ఏదో రకం సంపాదించుకోండి. ఈ రోజు 20,000 అంటే అందరూ ఎక్కడో చోట తెచ్చేసుకుంటే, కొంతమంది తేలనోళ్ళు అంటే ఏంటి అట్ట అంటున్నావో అనుకోవచ్చు. ఈ రోజు చాలా మందికి ఏదో రకంగా ఆ డబ్బులు అద్దుతాయి. సరే ఫ్రెండ్స్, అలాగే మీరు ఎవరైనా సరే మీరు ఇంట్లో కూర్చొని అలా పని చేసుకోవాలనుకుంటే, ఆ విధంగా మీరు ఇంటి ముందు ఒక బడ్డీ కొట్టు లాంటిది కానీ, ఒక మీకు సొంత స్థలం ఉంటే, ఒక ఆడ ప్లేస్ లేకపోతే చిన్న బడ్డీ కొట్టులా సెట్ చేసి కొంచెం దాన్ని ఒక డెకరేషన్గా చేసేసుకొని మీరు చేయగలరు. చెయ్యండి. చేస్తే మీకు బాగానే సేల్స్ అవుతుంది. పక్కనే ఇల్లు ఉంటుంది, ఈ పక్కన మీకు చిన్న షాప్ లాగా పెట్టేసుకోండి, లేకపోతే ఒక బడ్డీ కొట్టి అని ఉంటే పెట్టండి. పెట్టేసేసి దాంట్లో ఫ్యాన్సీ అండ్ ప్లాస్టిక్ మీరు చక్కగా ఒక ట్రేలు పెట్టి బలాలు వేసి సెట్ చేసుకోండి. రోజు ఆదాయం కనిపిస్తుంది. కనిపించదనే ఏముండదు, రోజు ఆదాయం వస్తుంది, రాకోకుండా ఉండదమ్మా. చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, లేడీస్ ప్రాబ్లమ్స్. అంటే కొంతమంది వచ్చే ఆదాయంతో బతకాలంటే మీరు బతకలేరు. కాబట్టి ఈ రకంగా మీరేమన్నా ఫస్ట్గా కొంచెం తెలివి మట్టుకు ప్రదర్శించండి, తప్పదు. ఎందుకంటే మీరు మరీ అమాయకుల్లాగా ఉంటే మాత్రం చాలా కష్టం. ఏమా అర్థం చేసుకోండి, మరీ అమాయకుల్లా కాదు, కొంచెం అప్డేట్ అవ్వండి. అంటే తెలుగు వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని నేను అంటలా, తెలుగు వాళ్ళు ఉన్నారు పాపం. ఆ తెలివి కూడా, ఆ పని కూడా చెయ్యలేము మేము అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అన్నయ్య నువ్వు చెప్తున్నావు, మరి ఆ పని ఎట్టా చేయాలి అని చెప్పి మళ్ళీ నాకు కామెంట్లు పెడతారు. అమ్మ మీరేం చేయక్కర్లా, నా కింద వీడియోలు చూడండి. ఆ వీడియోల్లో మీకు కాల్చ మార్కెట్ సంబంధించిన అన్ని వస్తువులు ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి అన్నీ చెప్పాను. చక్కగా వెళ్ళి చేసుకొని ఒక బడ్డీ కొట్టు కానీ ఒక షాప్ కానీ మీరు ఆ విధంగా కాస్త అమౌంట్ చూసుకొని, మీ పక్కన కొంచెం ప్లేస్ ఉంటే ఆ పని చేయండి. లేదంటే చిన్న బడ్డీ కొట్టాన్ని ఏర్పాటు చేసుకొని స్టార్ట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ సరికి అయిపోతుందో ఏంటో మళ్ళీ గ్యాదర్ చేసి తెచ్చుకోండి. మీకు రోజు ప్రాఫిట్ ఉంటుంది. మీ పక్కన ఇంకా స్కూళ్ళు కూడా ఉంటే ఇంకా బెటరు. చుట్టుపక్కల అంటే దగ్గరలో మీ వాడకట్ట పెద్దదైతే, అంటే మీ కాలనీ చాలా పెద్దదైతే, ఒక ఇన్ని గడపలు ఉంటే మీరు సునాయాసంగా చేసుకోవచ్చు, సింపుల్గా ఆదాయం సంపాదించుకోవచ్చు. కేవలం ఇది ఆడవాళ్ళకి మాత్రమేనండి, మగవాళ్ళకి కాదు. లేడీస్ ఏంటంటే బయటికి వెళ్ళి పని చేయలేము మేము అనుకున్న వాళ్ళకి మాత్రమే. అర్థం చేసుకుని తల్లి, మీరు హ్యాపీగా భయపడుకోకుండా 20,000 రూపాయలు మనకేమో నష్టం తేదు. ఆ వస్తువులు ఇవి పాడవు. అన్నీ మన వీడియోల్లో చూడండి, కింద వీడియోలో ఎంతెంత అమ్మాలో ఏంటి మీరు తెచ్చే సరుకును బట్టి మీకు తెలిసిపోతుంది. 1-2 సార్లు మీరు అలవాటు పడితే ఒక వారంలో అలవాటు కొత్తగా ఉంటుంది. తర్వాత నుంచి మీరే అలవాటు పడిపోతారు. హ్యాపీగా ఉంటుంది జీవితం. మీ ఇంటి పక్కన ఎక్కడన్నా చిన్న స్థలాలు కానీ ఏమైనా ఉంటే మీకు సొంత అయితే మీరు అందులో పెట్టుకొని చిన్న షాప్గా పెట్టుకొని నడుపుకోండి. అది నా బెస్ట్ ఐడియా. ఇంకా వేరేది ఏమైనా చేసుకుంటానంటే, ఇది నాకు వద్దు అనుకుంటే ఇంకా వేరే ఐడియా అని ఉంటే నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ కంటెంట్లో మంచి వీడియోలు చేసుకుంటూ వెళ్దాం. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేయండి, మన వాళ్ళంతా లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్లందరికీ హ్యాట్స్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ.